అవుతున్నారు. ఎలా ఉంది మీకు ప్రణాళిక? సుమారు మేమైతే 300 మంది జన సమీకరణతో మేము వెళ్తున్నామండి. మరి ముఖ్యంగా మీడియా మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రఘురామ కృష్ణరాజు గారు సభ ఉపాధిపతిగా డిప్యూటీ స్పీకర్గా ఆయన ఉన్నారు. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉండి అందరినీ పక్షపాతం లేకుండా చూడాలండి. ఓన్లీ క్రైస్తవుల్ని తొక్కుతూ హిందువుల్ని మీ ఇష్టానుసారంగా మీరు గుళ్ళు కట్టుకోండి, పర్మిషన్లు వద్దు, మీ ఇష్టానుసారంగా మీరు జెండాలు వేసుకుని ప్రచారం చేసుకోండి, మీ పర్మిషన్ లేదు. కానీ క్రైస్తవులకు మట్టుకి సువార్త ప్రకటించిన చర్చిలు కట్టుకుని అన్నిటికీ పర్మిషన్ కావాలని ఆయన పక్షపాత ధోరణి చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈ పక్షపాతి ధోరణిలో కొంతమంది మతోన్మాదులు ఉన్నారండి. అమరప్రసాద్ ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శించాడు. మాలాంటి సామాన్యులను ఆయన పట్టించుకుంటారంటారా? లేదు. ఈ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు ఇదే ద్వారంలో వెళ్తున్నారండి. ప్రత్యేకంగా కొంతమంది మతోన్మాదులు రాధా మనోహర్ దాస్ అని, ఈ అమరప్రసాద్ అని, ఇలాంటి వాళ్ళని కొన్ని జీతాలు ఇస్తూ వీళ్ళని పెంచి పోషిస్తూ కొంతమందిని ఈ రఘురామకృష్ణ సైన్యం అని ఈ క్రైస్తవులపైన దాడి చేయడానికి, క్రైస్తవులపైన విరుచుకుపడడానికి ఈయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మేమైతే ఒకటండి, ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంగా శాంతియుతంగానే మేము మా నిరసన తెలియపరుస్తాం. ఆయన ఇల్లు అయితే ముట్టడిస్తాం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఏమైనా తీసుకోవడం జరిగిందా? మరి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయి? ప్రస్తుతం అయితే పోలీసులు